పొద్దుగాల నుంచి వెళ్ళి ఇప్పటిదాకా 2 ప్రోమోలు వచ్చినాయి. ఆ 2 ప్రోమోలలో 3 టాస్కుల గురించి ముచ్చట ఉన్నది. ఆ 3 టాస్కులలో 2 టాస్కులు ఆల్రెడీ లైవ్లో అయిపోయినాయి. ఆ 2 టాస్కులలో జరిగిన పంచాయతీలు ఏంది, ఎవరు గెలిచిరు, ఎవరు ఓడిపోయారు, ఎవరు ఏడ్చిరు, అట్నే ఎవరు కరెక్ట్ ఆడిరు, ఎవరు రాంగ్ ఆడిరు, ఇట్లాంటి అన్ని ముచ్చట్ల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తే జర సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టురి, అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి, పాతల్లో ఒక లైక్ కొట్టురి, కొత్తలు మీకు ఎక్కడైనా నచ్చితే లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. దీంతోపాటు ఇదే వీడియోలో ఇంకొక ముచ్చట మాట్లాడుకోబోతున్నాం. గౌతమ్కి అన్యాయం జరిగిందా, నిఖిల్కి అన్యాయం జరిగిందా? జరిగిన గౌతమ్ గురించి కాకుండా సడన్గా నిఖిల్ ఎందుకు వచ్చిండు ఫ్రేమ్లోకి, నిఖిల్కి అన్యాయం జరుగుతుందని. నిజంగా టీషర్ట్ టాస్క్లో నిఖిల్కి జరిగింది అన్యాయమా, అద్భుతమా? తనకు అద్భుతమైన సింపతి వచ్చే ప్రక్రియనా, లేదంటే నిజంగా అన్యాయం జరిగిందా? ఇట్లాంటివన్నీ మాట్లాడుకుందాం. ఈ గౌతము నిఖిల్ పంచాయతీ, ఇది ఓజీ వర్సెస్ రాయల్ పంచాయతీ అంతా కూడా మనం లాస్ట్ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ 2 వర్గాలుగా జీలిపోయారు. ఒక వర్గం ఏంటంటే ఓజీస్కి, ఒక వర్గం ఏమో రాయల్స్కున్నారు. ఎవడికి నచ్చినట్టుగా వాడు మ్యానిపులేట్ చేసి చెప్పుకుంటూనే ఉన్నాడు. కానీ నేనైతే నిజం మాట్లాడుతున్నాను, నేను అనుకుంటున్నా, మ్యానిపులేట్ చేస్తున్నాను మీరు అనుకుంటే ఇక నేను ఏం చేయలేను. ప్లీజ్, ఒకవేళ నేను మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నా, నేను రాంగ్గా చెప్తున్నా, నేను కరెక్ట్గా చెప్పట్లేదు, నేను తప్పులు చెప్తున్నా అన్న ఫీలింగ్ ఉంటే కనుక అన్సబ్స్క్రైబ్ చేసి వీడియోలు చూడకూడదు. ఓన్లీ నేను రైట్గా చెప్తున్నా, కరెక్ట్గా చెప్తున్నా, ఉన్నట్టుగా చెప్తున్నా, నిజం మాట్లాడుతున్నా, నిజం సైడ్ నిల్చున్నా, రైట్ సైడ్ నిల్చున్నా అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోరి. లేదంటే ప్లీజ్ చూడకూరు వీడియోలు. ఎందుకంటే నేను రాంగ్గా చెప్తున్నా అన్న ఫీలింగ్ ఉన్నవాళ్ళు చూడకపోవడం నయ్యాం కదా. రైట్, ఓకే. అయితే మనకి 2 టాస్కులలో కూడా పృథ్వీరాజ్ బాగా ఆడిండు, వెరీ నైస్, చాలా గట్టిగా ఆడిండు. గట్టిగా ఆడి ఏం చేసిండంటే స్కోర్ బోర్డులో అయిన స్కోరు 120 చేసుకున్నాడు. గ్రేట్, సపోర్ట్ కొట్టు రీడ, వెరీ నైస్. గంట కూడా మోగుతుంది సత్యం. అండ్ 2వ ప్లేస్లో రోహిణి సూపర్గా ఆడింది, నెక్స్ట్ లెవెల్లో ఆడింది. రోహిణి కూడా బాగా ఆడి 110 స్కోర్ బోర్డులోకి ఎక్కింది. గ్రేట్ కదా. అసలు రోహిణి పర్సనాలిటీ ఏంది, రోహిణి ఫిజిక్ ఏంది, రోహిణి ఫిజికల్ స్ట్రెంత్ ఏంది, రోహిణికైనా యాక్సిడెంట్తో బాడీలు ఇరిగిన బొక్కలేంది, అయినా కానీ రోహిణి అంత బాగా ఆడుతుందంటే గ్రేట్ కదా. రోహిణికి సపోర్ట్లు వేసుకొని. 2, 3 టేస్టీ తేజ, సేమ్ కైండ్ ఆఫ్ రోహిణి కైండ్ ఆఫ్ థింగ్సే. అయితే టేస్టీ తేజ కూడా చాలా బాగా ఆడిండు, బాగా ఆడి 90 స్కోర్ చేసుకున్నాడు. ఆ తర్వాత విష్ణుప్రియ అండ్ యష్మి వీళ్ళు 70, 60 స్కోర్ తోటి లీస్ట్లో ఉన్నారు. సరే, ఇక ఎవరు రైట్ ఆడారు, ఎవరు రాంగ్ ఆడారు అంతా గేమ్ల గురించి మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది. అండ్ పొద్దుగాల నుంచి లైవ్లో టాస్క్ల కోసం చూస్తే కనుక పెద్ద బెబ్బే. ఎందుకంటే పొద్దుగాల ఆటోలో ప్రయాణం టాస్క్ అయితే మొత్తంగా ఏవైతే గొడవలు ఉన్నాయో మెయిన్ గొడవలన్నీ లేపారేసి ఏం చేసిర్రు, ఆ గ్యాప్లో ముచ్చట ఫీల్ చేయాలి కదా. అక్కడ రోహిణి విష్ణుప్రియ పంచాయతీ చేసుకుంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద తినేటోళ్ళని చూపించారు. లైక్, అరే ఇగో బగారన్నం ఉన్నది వేసుకున్నారా, నిన్న విశ్వసేన చేసిన కూర ఉన్నది కదా, చికెన్ ఉన్నది, అరే ఎగ్ బుజ్జి ఉందిరా, ఎగ్ బుజ్జి కూడా ఉంది, టమాటా పప్పు ఉన్నది, ఎవరు తింటారు, వైట్ రైస్ ఉన్నది, పెరిగేసుకోరు, స్వీట్ బ్రెడ్ జామ్ తోటి చేసిన కేక్ ఉంది కదా. ఈ ఏం ముచ్చట చూపించారు. వాళ్ళు ఏమేమున్నాయి, వాళ్ళ ఇంటి ఇవ్వాలి అనేది మొత్తం తెలిసింది తప్ప అక్కడ పంచాయతీలో ఏం జరిగిందో మాత్రం చూపించాలి. అట్లని తెడ్డు మీద గ్లాస్ అని 2 టాస్క్ పేరు అది, తెడ్డు మీద గ్లాసు. ఆ టాస్క్లో మాత్రం ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. సో విష్ణుప్రియ గ్లాసులు కింద పడేయడానికి ప్రయత్నం చేసింది, అక్కడ జరిగిన లొల్లి, టేస్టీ తేజ వర్సెస్ విష్ణుప్రియ, ఇవన్నీ చూపించారు. సో అన్నీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ పొద్దుగాల ఆటోలో ప్రయాణం టాస్క్ స్టార్ట్ అయింది కదా. ఆ టాస్క్లో భాగంగా ఏం చేశారంటే ఒక ఆటో తెచ్చిపెట్టిందిగా నిన్న విశ్వక్సేన అన్న, ఆ ఆటో అన్నే ఉన్నది. బిగ్ బాస్ మామ ఏం చెప్పిండంటే లోపల ఎక్కిన వాళ్ళు దిగద్దు, ఎవరు కింద దిగుతారో వాళ్ళు అవుట్ అని చెప్పిండు. అయితే నబీల్ని సంచాలకుగా పెట్టిండు. నబీల్ ఎట్లుంటుంది కథ, నబీల్ కొంచెం అంటే నబీల్కి ఇంకొంచెం ఏజ్ పెరిగితే ఇంకొంచెం బెటర్గా అవుతుంది, అది అంతే ఏజ్తో పాటు వస్తూ ఉంటుంది ముచ్చట. అయితే నబీలు ఇగో అందరు ఎక్కిరు కదా, ఎవరికి ఎక్కువ స్కోర్ ఉందో చూడరు, వాళ్ళని నూకుర్రి, 2-3 కలిసి ఆడొచ్చు, ఇట్లాంటివన్నీ చెప్తాడు సంచాలక గుండి. అలానే ఆటో ఎక్కించడానికి ఇవన్నీ చెప్తాడు పక్క నుంచి, కానీ రాడుర్రి 2-3 కలిసి నూకచ్చు ఒకరిని అని చెప్తుంటే పక్క నుంచి గౌతమ్ కృష్ణ అండి, సంచాలకు నువ్వు అట్లాంటివి చెప్పొద్దు, ఫేర్గా ఆడాలంటే అట్లాంటివి చెప్పొద్దు, నువ్వు ఎవరికి ఏ సజెషన్ ఇవ్వకు, వాళ్ళు ఎట్లా ఆడితే అట్లా ఆడుకొని అని చెప్పాడు. ఎవరు, గౌతమ్ కృష్ణ టు నబీల్ చెప్పాడు. ఓకే, నేను పుసుకున్న గౌతము నిఖిలు ఇది ఊకే కన్ఫ్యూజ్ అవుతున్నాయి, ఏమనుకోవద్దు. అయితే ఈ గౌతమ్ కృష్ణ నబీల్కి చెప్పిండు, సరే అన్నాడు. కానీ మధ్యలో అట్నే ఎంకరేజ్ చేసాడు, కానీ 2-3 ఆడచ్చు అట్లాంటి అని చెప్పిండు. దిస్ ఈజ్ ద కొంచెం డిఫరెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ కైండ్ ఆఫ్ థింగ్స్. నబీల్ మంచి ప్లేయర్ కాదంటే తో ప్లేయర్, ఐ లైక్ నబీల్ ప్లే.
అంటిల్ మెహబూబ్ దిల్సే వచ్చిపోయినప్పటిదాకా సూపర్ ఉండే. ఆ తర్వాత మొత్తం గ్రాఫ్ అంతా కింద మీద అయిపోయింది. మనోడు కూడా ఆట తగ్గించిండిలే మధ్యలో చాలా రోజులు ఎస్కేపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయిండు, ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయిండు. ఎందుకు వచ్చిన బాధ, మనం ఎలిమినేట్ అవుతామో, ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంటుంది, ఎందుకు వచ్చిన బాధ అన్నట్టుగా కొంచెం భయంగా నామినేషన్ నుంచి తప్పించుకుని ఆడిండు. అందువల్ల కొంచెం అడిట్ అయ్యిండు. అండ్ నబిల్ కూడా దాదాపు న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. రైట్, ఇది మైక్ ఉందా? ఓకే, నెక్స్ట్. అండ్ ఇక ఆటోలో ప్రయాణం టాస్క్లో లోపలికి ఎక్కిన తర్వాత ఎవ్వరు కూడా ఆడలే. అందరు ఎట్టున్న వాళ్ళు అట్లనే ఉన్నారు, కూర్చునే ఉన్నారు, ముచ్చట్లేదు, మాట లేదు, ఏది లేదు, అట్నే ఉన్నారు. అరే ఏంద్రాబాయ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆటో హ్యాండిల్స్ ఉంటాయి, హ్యాండిల్స్ మీద, ఇది ఆటో అయితే ఇక్కడ హ్యాండిల్స్ మీద అద్దం సైడ్ ఇట్లా వెనక్కి తిరిగి యష్మి కూర్చున్నది. ఈ ముంగటి సీట్లోనేమో విష్ణు కూర్చున్నది. వెనకాలనేమో పృథ్వీని టేస్ట్ తేజ కూర్చున్నది. ఆ వెనకాలనేమో టాప్లెస్ కదా ఇది, రోహిణి ఎక్కి నిల్చున్నది. అట్నే ఉన్నారు 40 నిమిషాలు. పాపం అక్కడ నబిల్కి కూడా బేజారు వచ్చింది. అండ్ అందరూ వంట చేసుకోవడానికి ప్రేరణ అక్కడ ఒరిగింది, మెత్త వేసుకున్నది, పడుకున్నది, ఇట్లా రకరకాలుగా సిచ్యువేషన్లు ఉంది. ఆడుర్రా భయ్యా అంటే ఎవరు ఆడతలేరు, ఎక్కడ వేసినా గొంగడ అక్కడనే ఉన్నట్టుగా అట్నే ఉన్నారు. కట్ చేసి ఏమైందంటే ఇక స్టార్ట్ చేయరు అంటే మెల్లగా రోహిణి ఏం చేసిందంటే నిలబడి ఉంది. ఆమెకు ఒక కాలు పెయిన్ ఉంటుంది కదా, అయితే మెల్లగా దిగింది. మెల్లగా కిందికి దిగి ఆట స్టార్ట్ చేసింది. ఆట స్టార్ట్ చేయగానే పృథ్వీ అందుకున్నాడు. ఇక అంటే ఊపొచ్చేదాకా ఆగుదామని చూసిండు, ఊపొచ్చింది. కరెక్ట్గా నిలబడ్డ రోహిణి లోపలికి దిగుతుంది. దిగంగానే టేస్టీ తేజ ఎవరికి సపోర్ట్ చేయలేదు, బ్లాంక్గా ఉన్నాడు. తను ప్రొటెక్ట్ చేసుకున్నాడంటే గట్టిగా ప్రొటెక్ట్ కూడా చేసుకోలే. యష్మి నీకు స్ట్రాటజీ కావన్నా, నీకు పాయింట్స్ కావన్నా, నీకు స్ట్రెంగ్త్ కావన్నా ఇట్లా కొడుతూ ఉంటుంది, ఏందేదో చేస్తుంటుంది బిత్తిరి. తేజనేమో బ్లాంక్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఆ పక్క నుంచి ఏమో యాక్చువల్లీ వీళ్ళు ఆడేటోళ్ళ కంటే అవినాష్కి ఎక్కువ ఉంది ఆత్రం. ఎట్లా అంటే అరే తేజ ఆడరా, అరే తేజ నూకురా, అరే పట్రా. తేజ ఏం చేస్తలేడు, చాలాసేపు అదే పని మీద ఉన్నాడు. ఇక అవినాష్ ఈ తేజను బొమ్మలకన్నా నిలుస్తున్నాడు. అరే నూకురా, అరే పట్రా, అరే పీకిరా, ఎంత చెప్పినా చేస్తలేడు. ఇక బీపీ వస్తుంది అవినాష్కి. అరే ఏం ఆడతలేవు ప్రేరణ కూడా ఏం ఆడతలేవు ఎందుకు నిజంగానే ఆడలేదు టేస్టీ తేజ. ఇటు పక్కన పృథ్వీ ఉన్నాడు కదా, పృథ్వీతో బ్రో నేను మీ జోలికి రాలేదు, మీరు నా జోలికి రావద్దు ఇట్టంటే అని చెప్తాడు. పృథ్వీనే రకమా, పృథ్వీ ఆటలు అవన్నీ చూస్తాడా? ఆటలు బుల్డోజర్ అంతే, వేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఏంటి హైదరాబాద్లో బుల్డోజర్ లెక్క దూసుకుంటూ పోతూనే ఉంటుంది, అది ఏం పట్టించుకోదు. ఆ బండి అలక్సే బండి. అయితే అక్కడ ఓన్లీ విష్ణుప్రియ ఒకటే కీ, ఆ కీ ఇట్లా ఆఫ్ చేసినట్టు ఆగిపోతుంది. విష్ణుప్రియ ఈజ్ డిఫరెంట్ ఫర్ పృథ్వీ. అయితే ఇక్కడనే లొల్లి పంచాయతీ అయింది చూసిరా రోహిణికి అండ్ విష్ణుప్రియకి. అక్కడ ఎవరిది తప్పు అనేది కూడా మనం స్ట్రెచ్ చేసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎపిసోడ్ చూసినాక ఇంకా చెప్పుకుందాం, ఎందుకంటే లైవ్లో కట్ చేశారు, కానీ ప్రోమోని బట్టి మనం జడ్జ్ చేయొచ్చు. కొంత జడ్జ్ చేద్దాం, మిగతాదంతా కూడా ఎపిసోడ్ తర్వాత జడ్జ్ చేద్దాం. అయితే ఈ టాస్క్లో స్టార్ట్ అయింది కదా, రోహిణి స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు కలిసి రోహిణిని అవతలకు నూకేసారు. రోహిణిని అవతలకు నూకే ప్రయత్నంలో రోహిణి అక్కడ ఉంటే టేస్టీ తేజ అలకా దొరికింది. టేస్టీ తేజని ఫస్ట్ నూకేశారు. టేస్టీ తేజ కింద పడ్డాడు, అవుట్ అయిపోయాడు. తర్వాత రోహిణి మీదకి సేమ్ వీళ్ళు ముగ్గురు కలిపి ఆడిరు. రోహిణిని కిందికి దించే ప్రయత్నం చేస్తే రోహిణి ఒక కాలు లోపలనే ఉంది, మిగతా బాడీ బయట ఉంది. అంటే రోహిణి అంటే 50% బయట ఉంది, 50% లోపల ఉంది, కాబట్టి యాక్సెప్ట్ చేయను, నేను ఓడిపోలేదు అంటది. నబిల్ మాత్రం మెజారిటీ ఆఫ్ ద బాడీ బయటకు వస్తే నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పింది, కాబట్టి నేను రోహిణిని తీసేస్తా అంటే రోహిణి ఒప్పుకోలేదు. కొంచెం ఆర్గ్యూ అయింది. ఆ తర్వాత లేదు నీ బాడీ బయటకు వచ్చింది కాబట్టి అవుట్ అని చెప్పి రోహిణిని పంపించేసింది. నబిల్ ఆ చెప్పిన పాయింట్ అంతా కూడా మనకు అంటే ఓవరాల్గా ఉంది తప్ప అక్కడ మనకి కరెక్ట్గా ఫుటేజ్ని కట్ చేసారు. అది మనకి ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. నబిల్ ఫేర్గానే చేసిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నబిల్ ఫేర్గా చేసే కైండ్ ఆఫ్ పర్సన్ కాబట్టి. అంటే ఆ పర్సన్ని బట్టి మనకు తెలిసిపోద్ది వాళ్ళు ఫేర్ చేస్తారా చేయరని. ఇప్పుడు యష్మి ఉందనుకో ఫేర్ చేయదు తెలుసు, పృథ్వీ ఉన్నాడు అనుకో ఫేర్ చేయడు తెలుసు, నిఖిల్ ఉన్నాడు అనుకో కొన్నిసార్లు ఫేర్ చేయొచ్చు, కొన్నిసార్లు వాళ్ళు ఉంటే కనుక అన్ఫేర్ చేయొచ్చు. అదే గౌతమ్ ఉన్నాడు అనుకో ఫేర్గా ఆడతాడు. అదే టేస్టీ తేజ్ ఉన్నాడు అనుకో, ప్రేరణ ఉందనుకో ఫేర్గా ఆడుతుంది, టేస్టీ తేజ్ ఉన్నా ఫేర్గా ఆడతాడు. ఇట్లా వీళ్ళు ఫేర్గా ఆడేటోళ్ళు వాళ్ళు అన్ఫేర్గా ఆడేటోళ్ళు తెలుసు. ఇక్కడనే సపోర్ట్ సిస్టమ్ అనేది మారిపోతూ ఉంటుంది. కానీ కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఆట ఆడిండు గెలిచిండు గయ్యే కావాలి తప్ప వాడు ఫేర్గా ఆడతాడా అన్ఫేర్గా ఆడతాడా, వాడు రూడ్గా ఆడతాడా, వాడు మనుషుల మీదకి ఎట్లా పోతాడు, వాడు వ్యక్తిత్వం ఏంది, మనస్తత్వం ఏంది, వాడు ఫిజికల్ వాడు ఏం చేస్తుండో, ఫిజికల్గా ఏమన్నా అబ్యూజ్ చేస్తున్నా, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నా, రూడ్గా పోతున్నా, ఇవన్నీ కూడా నేను గమనిస్తాను. నా బాధ అది, నాకు అవన్నీ కనబడతాయి, మీకు కనబడాయి. మీకేంది ఆట ఆడతాడు పోయి ఏమన్నా ఆడుతుండారా పోయి ఆడు ఎక్కడే కనబడతాయి. వాడు మనుషుల మీదకి ఎట్లా పోతుండే ఏంది అవన్నీ నాకు కనబడతాయి. ఏం చేస్తాను చెప్పుర్రి. సరే లాస్ట్లో మాట్లాడుకునేది చాలా ఉంది, కానీ అయితే ఈ టాస్క్ కంటిన్యూ అవుతుందిగా. రోహిణిని బయటకు పంపించారు కదా, ఇక్కడ నుంచి పంచాయతీ స్టార్ట్ అయింది. అది యష్మి మనోళ్ళే, విష్ణుప్రియ మనోళ్ళే, పృథ్వీ మనం ఒకటి, మనం పరంపురం. మరి ఇక్కడ ఎట్లా సపోర్ట్ కుదురుతుంది? ఒకలేమో ఊరోళ్ళే, ఒకలేమో మనోళ్ళే, ఎడికెళ్ళి అవుతుంది ముచ్చట కాదు. నిన్న విశ్వక్సేన షాక్ అయింది కదా, నువ్వు కర్ణాటక కదా అంటే అవును,
ఈయనది మైసూర్ అని చెప్పి పక్కన నుంచి ఆయన మ్యాంగ్లూరు, ఈయన మైసూర్ అనగానే మైసూర్ అంటే తెలుగు వాళ్ళే కదా అని అంటే కాదు కర్ణాటక అన్నట్లు. ఓ నీది కూడా కర్ణాటక అంటే అక్కడ నుండి చేసి అట్లా పోతూ ఉంటుంది. ఆమె కూడా కర్ణాటక. ఓకే సూపర్ అంటాడు. ఆయనకు ఒక్క నిమిషం ఒక ఫీలింగ్ వచ్చిండొచ్చు, మనం ఎక్కడ ఉందో తెలుగు బిగ్ బాస్ అని డౌట్ వచ్చిండొచ్చు. యా సరే, లాంగ్వేజ్ పరంగా వేరియేషన్ చూపిస్తున్నావు, డిఫరెన్స్ చూపిస్తున్నావు అని ఎవరన్నా అంటే కనుక ప్లీజ్ దయచేసి ఈ మాట్లాడకు రబ్బా, జస్ట్ క్విట్ అంటే వెళ్ళిపోర్రి ప్లీజ్. ఎందుకంటే నేను ఏం డిఫరెన్స్ చూపిస్తాను అక్కడ, వాళ్ళ ఊరి పేరు, వాళ్ళ కథ, వాళ్ళ కార్కన్నా అది విశ్వక్సేన అన్నాడు నేను చెప్తాను అంతే. నేను డిఫరెన్షియేషన్ చేస్తాను. ఆ డిఫరెన్షియేషన్ ఫస్ట్ తీసుకొచ్చింది ఏంటంటే మేజర్గా నిఖిల్ సపోర్టర్స్. లాంగ్వేజ్ అని చెప్పి దూరం పెడతారా, లాంగ్వేజ్ అని దూరం పెడతారా, తెలుగు షోలో తెలుగు వాళ్ళే గెలవాలన్నా అని క్వశ్చన్స్ అన్ని రేజ్ చేసింది నిఖిల్కి సపోర్ట్ చేస్తున్న సో కాల్డ్ పర్సన్సే. వాళ్ళు చేయబట్టే ఇదంతా పుట్టింది, లేకపోతే స్టార్టింగ్లో ఎవరు పుట్టియలే. ఓన్లీ అన్నారు ఇది తెలుగు బిగ్ బాస్ అయినారా, అంత వేరే భాషలు ఉన్నారు, తెలుగు చక్క రాని వాళ్ళు ఉన్నారు అనే టాపిక్ ప్రతి సీజన్లో వచ్చేది. కానీ ఈసారి మేజర్గా ఆ పాయింట్ తీసుకొచ్చింది ఏంటంటే ఎక్కడ నిఖిల్ గెలవకుండా పోతాడో అన్న భయంతో నిఖిల్కి సపోర్ట్ చేస్తున్న సో కాల్డ్ పర్సన్స్ ఏం చేశారంటే ఇది చూసారా చాలామంది తెలుగు వాళ్ళే గెలవాలని చూస్తున్నారు. అవ్వా వాళ్ళు తీసుకొచ్చింది వాళ్ళు బేసిక్గా. అండ్ ఇంకోటి ఏంటంటే రెండో పాయింట్ చెప్పాలంటే అసలు ఎంత యాదృచ్ఛికంగా అనిపిస్తుందంటే తెలుగు షోలో తెలుగు వాళ్ళే గెలవాలన్నా అనే క్వశ్చన్ రేజ్ చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది, కొత్తగా అనిపిస్తుంది, వింతగా అనిపిస్తుంది. తెలుగు షోలో తెలుగు వాళ్ళు గెలవాలన్నా, వేరే వాళ్ళు కూడా గెలవచ్చు, కానీ వాళ్ళు బాగా ఆడాలి, మంచి నేచర్ ఉండాలి, మంచి బ్యూటిఫుల్ నేచర్ ఉండాలి, మంచి హార్ట్ ఉండాలి, మంచి గేమ్ ప్రజెన్స్ ఉండాలి, బిహేవియర్ బాగుండాలి, గుడ్ హ్యూమన్ బీయింగ్ అయి ఉండాలి. ఇవన్నీ నేను చూస్తాను. అవి అందరికీ అవసరం లేదు, ఆట ఆడితే చాలు, ఫిజికల్ స్ట్రెంత్ ఆడి మీదికి పోతే చాలు. రైట్, నెక్స్ట్ గుద్ది పెట్టేటోళ్ళుగా ఆలోచనలకి. అయితే ఇక్కడ యష్మి నన్ను తొయ్యొద్దు అంటది, ఎందుకంటే నేను చీఫ్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పి యష్మి అంటే నేను మెగా చీఫ్ కాలేదు కానీ యష్మి పాయింట్. విష్ణుప్రియ ఉండేది నేను కూడా కావాలనుకుంటున్నా అంటది. ఆల్రెడీ నువ్వు మెగా చీఫ్ అయినావు కాబట్టి నేను కావాలనుకుంటున్నా అంటది. అయితే పృథ్వీ ఉండి మీ ఇద్దరు కొట్టుకోరి, ఎవరెవరు దిగిపోరు, నేను మాత్రం విన్నే ఉంటాను అని చెప్పి ఆయన పక్కగా ఉన్నాడు. కొద్దిసేపు చూసిండు అక్కడ బయట ఎవరు రోహిణి బయటకి ఎందుకంటే కొట్టుకోరి చూద్దాం, మీరు ఎవరు గెలుస్తారో చూద్దాం అని చెప్పి ఆమె అంటాను దగ్గర ఇస్తాను. ఎందుకంటే నన్ను మీరు ముగ్గురు కలిసి దోచిరు, టేస్ట్ తెచ్చి దోచిరు, మరి మీరు దోచుకుంటారా, మీరు ఒకటి కదా, మీరంతా ఒక బ్యాచ్ కదా, ఒక మూటి కదా, మరి ఏం చేస్తారు అని అంటే మెల్లగా యష్మిని దోషింది కట్టు. మనకి ఏంటంటే ఎపిసోడ్లో చూపిస్తారు కానీ అక్కడ మాత్రం ఏం చేశారంటే బయట వాళ్ళు ముచ్చట పెట్టుకుని చూపించి అడ్వర్టైజ్మెంట్ కట్టు యష్మి కింద ఉంది అట్లా చూపించారు. యష్మి కింద ఉంది, ఫుల్ సీరియస్ అయింది. నీకు గ్రాటిట్యూడ్ లేదు, నీకు ఆ థర్డ్ టాస్క్లో వచ్చేసి నా బాక్స్ మీద నిలబడినిచ్చిన, నేను అంత హెల్ప్ చేసిన, నీకు గ్రాటిట్యూడ్ లేదు, గ్రాటిట్యూడ్ చూపించుకోవాలంటే పృథ్వీ కూడా ఇచ్చి పడేసిండు. టీషర్ట్ టాస్క్లో టీషర్ట్ చించుతాను, నువ్వు నా టీషర్ట్ చించుతా అన్నావా, అంటే చించుతా అన్నాను. అవును చించుతా అన్నా అని చెప్పి అన్నది. అంటే నీకేమున్నది, నీకేమైనా ఫ్రెండ్షిప్ ఉందా, నువ్వేం చేస్తాను, నువ్వు నా టీషర్ట్కి నాకు సపోర్ట్ చేయన్నావు కదా, ఇక్కడ సపోర్ట్ చేస్తే అయిపోయిందా అన్నట్టుగా మాట్లాడతాడు. యాక్చువల్లీ గ్రాట్యూడ్ ఉండాలి కానీ అట్లాంటి వాళ్ళకి పనికిరావు. అండ్ ఇంత పంచాయతీ జరిగిన వాళ్ళు ఒకటే కాబట్టి మనం మాట్లాడుకోవడం దండగా. యష్మి పృథ్వీ గట్టిగా సీరియస్గా అరుచుకున్నారు, లొల్లి పెట్టుకున్నారు. ఆ ఆటో నీదా అంటే నాదే అంటాడు. ఇవన్నీ జరిగినాయి పంచాయతీలు. కానీ వాళ్ళు ఎంత తిట్టుకున్నా మళ్ళీ వాళ్ళు ఒకటి. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రూప్ గేమ్గా మనం చూస్తున్నాం. లేదంటే ఫ్రెండ్షిప్ అనుకోరి, వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళది అట్నే ఉంటుంది. వాళ్ళు తరతరాలుగా యుగాలుగా మనం ఈ సీజన్లో ఎప్పుడు చూసినా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మస్తు ఫుటేజ్ ఇస్తారు, కట్ చేస్తే పొద్దుకి మంచి కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. సో అదే జరుగుతుంది, అదే జరిగింది కూడా. టాస్క్ తర్వాత చాలాసేపు బాధపడ్డది, ఏడ్చింది. యష్మి ఏదేదో నాకే చేసిన అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. కట్ చేస్తే మళ్ళీ వాళ్ళు కలిసి ఉన్నారు. అయితే లాస్ట్కి యష్మి మీరిద్దరు ఆడండి చూద్దాం అంటే అక్కడ రోహిణి ఉండి వాళ్ళిద్దరు ఎందుకు ఆడుకుంటారు, వాళ్ళు ఒకటే కదా అని అంటే నీకు ఆమె ప్రియారిటీ, ఆమెకు నీకు ప్రియారిటీ అని చెప్పి వాళ్ళిద్దరు ప్రియారిటీ ఇంకేడా ఆడతారు, మీరు ఆడుకుంటారా, ఆడరు అంటే మనకు మళ్ళీ కట్టు విష్ణుప్రియ కింద ఉంది. మనకి లైవ్లో చూపించలేదు అది. అయితే ఇక్కడ విష్ణుప్రియకి రోహిణికి జరిగిన పంచాయతీ అంతా లేపేసిండు. విష్ణుప్రియకి రోహిణికి జరిగిన పంచాయతీలో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే నీ క్యారెక్టర్ తెలుస్తుంది, క్యారెక్టర్ బయటపడుతుంది అని చెప్పి విష్ణుప్రియ అన్నది. క్యారెక్టర్ అనే పదం రావద్దు, వచ్చింది. ఫస్ట్ తప్పు ఎవరిదంటే విష్ణుప్రియదే. ఆ తర్వాత తప్పు ఏంటంటే క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడేంత క్యారెక్టర్ కాదు నీది. నువ్వు ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసినా అన్నావు, ఆ తర్వాత పృథ్వీకి ట్రై చేసినా అన్నావు. అంటే యాక్చువల్లీ చూసిరా ప్రోమోలో వచ్చింది కదా, ఇది ఎపిసోడ్లో ఇట్లా వస్తుందా అన్నవు అనేది తీసేయచ్చు. ఎందుకంటే ఫస్ట్ పృథ్వీకి ట్రై చేసినావు, ఆ తర్వాత ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసినావు, ఆ తర్వాత పృథ్వీకి ట్రై చేసినావు, ఎవడు వర్కౌట్ అయితే వాడితో ట్రాక్ నడిపిస్తున్నావు అనే పాయింట్ ఉంది కదా. ఆ పాయింట్ని రోహిణి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారా ఎపిసోడ్లో? లేదు విష్ణుప్రియ చెబితేనే నువ్వు చెప్పిన పాయింటే నేను అన్నా అనేది ఏది యాజ్ ఇట్ ఈస్గా ప్రోమోలో వచ్చింది వస్తుందా?
పెద్ద డౌట్. ఎందుకంటే ప్రోమో వచ్చినప్పటికీ ఇప్పటికీ మేనేజ్మెంట్ ఆల్రెడీ సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు. అట్లెట్లేస్తారు, విష్ణుప్రియ కదా నెగిటివ్ కదా అట్లెట్లేస్తారని చెప్పి మస్తు సీరియస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే చాలాసార్లు విష్ణుప్రియ గురించి ఏదైనా నెగిటివ్ కంటెంట్ కాళ్ళు నొక్కింది ఉందా, అది వచ్చినందుకు ఆ పలానా ఎవరైతే ఎడిట్ చేసిండో, ఆ పలానా ఎవరైతే పర్సన్లు వాళ్ళ ఆ టీంలో ఉన్నారో అది బయటకు వచ్చేటట్టు చేసిరో వాళ్ళకి చాలా సీరియస్ వార్నింగ్లు పోయినాయి. వాళ్ళకి జాబ్ పోతుంది అన్న వార్నింగ్లు కూడా పోయినాయి మెయిన్ హెడ్స్ నుంచి. అట్లా ఎట్లేస్తూ విష్ణుప్రియ కాళ్ళు పట్టుకున్నదని చెప్పి. సో అట్లా ఉందన్నట్టు లోపలంతా మొత్తం కథ ఉన్నది, కార్ఖాన ఉన్నది. అయితే విష్ణుప్రియది పొద్దుగాల వచ్చిన ప్రోమోలో వచ్చింది, ఎపిసోడ్లో వస్తుందా రాదా అని నాకు ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ రాకపోతే కనుక ఇక యాద్ చేసుకోరు. అయితే విష్ణుప్రియ నువ్వే అన్నావు కదా, నేను ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసినా వర్కౌట్ కాలేదు కాబట్టి పృథ్వీకి ట్రై చేసినా, నువ్వు చెప్పిందే నేను నీకు చెప్తున్నా అని చెప్పి మళ్ళీ పంచాయతీ అంతా మనకు ప్రోమోలో చూపించింది ఉంది. అదంతా మనకు చూపించకుండా వీళ్ళు తినేది చూపించారు. అయితే ఇక్కడ విష్ణుప్రియ అవుట్ అయిపోయింది కాబట్టి పృథ్వీ గెలిచిండు. సో పృథ్వీ గెలిచి పృథ్వీకి 50 పాయింట్లు. నెక్స్ట్ విష్ణుప్రియ లాస్ట్ దాకా ఉంది కాబట్టి, లాస్ట్ దాకా వాళ్ళంతా కలిసి ఉన్నారు కాబట్టి విష్ణుప్రియకి 40 పాయింట్లు. థర్డ్ ప్లేస్లో దిగింది కాబట్టి యష్మికి 30, రోహిణికి 20. అందరికంటే ఫస్ట్ కింద పడిపోయింది కాబట్టి టేస్టీ తేజకు 10. సో ఇవే స్కోర్ వచ్చినాయి ఈ టాస్క్లో. ఈ టాస్క్ తర్వాత ఇవే డిస్కషన్ జరిగినాయి యష్మికి అండ్ పృథ్వీకి, యష్మికి ప్రేరణకి అండ్ యష్మికి అవినాష్కి. యాక్చువల్లీ టేస్టీ తేజ సరిగ్గా ఆడలేదు, టేస్టీ తేజ రోహిణి చక్కగా ఆడలేదు. మరి వాళ్ళు కలిసి ఆడుతున్నప్పుడు మీకేడ తెలియపోయింది, మీరిద్దరు కూడా కలిసి ఆడితే బాగుండు కదా అని చెప్పి అవినాష్కు కొంచెం బాధ కలిగింది. దాని మీదకి యష్మిని పిలిచి ఏ ప్రియారిటీలో ఫస్ట్ టేస్టీ తేజని కిందికి నూకినావు, అక్కడ విష్ణుప్రియ ఆల్రెడీ మెగా చీఫ్ అయిన పర్సన్ ఉంది కదా, ఆ పర్సన్ మీద అటాక్ చేయకుండా వీళ్ళ మీద ఎందుకు అటాక్ చేసినావు అని గట్టిగా అడిగిండు. అదే పనిగా అడిగిండు, కంటిన్యూస్గా అడిగిండు. వీళ్ళకంటే ఎక్కువ అతనే బాధపడ్డాడు. ఇక్కడ మనం కలిసి ఆడితే బాగుండు కదా అన్న పాయింట్ వాళ్ళకు వచ్చినా కానీ ఒకటే అన్న టేస్ట్ తేజ, నేను ఎవరికి ఇంజురీ చేయ, నేను ఏ టాస్క్ ఆడినా ఇంతే ఆడతా, నేను గెలిచినా ఓకే, ఓడినా ఓకే, నాకు 50 వచ్చినా ఓకే, 0 వచ్చినా ఓకే, నాకు సంబంధం లేదు, నేను ఖచ్చితంగా నేను ఇట్లనే ఆడతా, నేను ఎవరిని హామ్ చేయదలుచుకోవట్లేదు, హర్ట్ చేయదలుచుకోవట్లేదని నాకు నేను నిరూపించుకునేది వస్తే కనుక నేను నిరూపించుకుంటా అనే పాయింట్ చెప్పిండు. వెరీ నైస్. అండ్ ఇంకోటి ఏంటంటే యష్మి కూడా మంచి పాయింట్ చెప్పింది అవినాష్కి, నేను ఎందుకు టేస్టీ తేజని రోహిణిని టార్గెట్ చేయొద్దు, వాళ్ళిద్దరికి హై స్కోర్ ఉంది కదా, ఒకరికి 50 ఒకరికి 40 ఉంది, నా టార్గెట్ వాళ్ళే ఉండాలి కదా అని ఒక మంచి పాయింట్ చెప్పింది. వెరీ నైస్. యష్మి కొంచెం గేమ్లోకి మళ్ళీ వచ్చింది. ఈ అన్ని లెగ్ పంచాయతీలు అన్ని విడిచిపెట్టింది కదా, ఏ వచ్చి బి వచ్చి సి మీద అన్ని విడిచిపెట్టేసరికి కొంచెం బ్రెయిన్ పనిచేస్తుంది. బ్రెయిన్ వాటి మీద ఆ అబ్బాయిల మీద కాన్సన్ట్రేషన్ కంటే గేమ్ మీద పెట్టింది కాబట్టి కొంచెం ఫోకస్డ్గానే మాట్లాడినట్టుగా అనిపించింది. ఆ తర్వాత తను ఇచ్చుకునే కంటెంట్ తను ఇచ్చుకుంటుంది కదా, ఏడుస్తుంది కదా, కొంచెంసేపు ఏడిచింది, బాధపడ్డది. అసలు వాడు ప్రతి వికెట్ని తీసేస్తాడు అనుకోలేదు, నీకు గ్రాటిట్యూడ్ చూపిస్తాడు అనుకున్నావు అన్నది అయిపోయింది ముచ్చట. సో ఆటో పంచాయతీ అయిపోయింది కదా. ఆటో టాస్క్ నువ్వే చెప్పావు నేను ఒక్క నిమిషం. ఇది అయిపోయింది. ఈ పంచాయతీ అయిపోయిన తర్వాత ఏమైందంటే విష్ణుప్రియ, పృథ్వీ, యష్మి, టేస్టీ తేజ అందరూ నువ్వు ఆడలేదు తేజకైతే అందరూ ఘోరంగా చెప్పారు, నువ్వు ఆడలేదు అంటే నేను ఇంతే ఆడలేను అంతే అని చెప్పిండు. అయితే అక్కడ కూడా అవినాష్ ఊకోలే, ఒరేయ్ ఇంతే, నా ఎఫర్ట్స్ ఇంతే, నేను ఇంతే పెడతా, నాకంటే నా ఎఫర్ట్స్ నువ్వు ఎట్లా కౌంట్ చేస్తావు, ఇవన్నీ నా దగ్గర చెప్పకరా అని కూడా అన్నాడు. సో ఇవన్నీ అయినాక అయిపోయింది మొత్తం, ఈ పంచాయతీ అంతా అయిపోయింది. అంత తర్వాత రిలాక్స్ అయిపోయారు, తిన్నారు, టైం పాస్ చేసిరు, కూర్చున్నారు, అది చేసిరు, ఇది చేసిరు. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. విష్ణుప్రియ ఫన్. నెక్స్ట్ రోహిణి ఒక్క నిమిషం ఆగురి. ఇక చాలా ముచ్చట్లు జరిగినాయి భయ్, చాలా ముచ్చట్లు జరిగినాయి ఆ టాస్క్ తర్వాత. లైక్ ఇక సోది ముచ్చట్లు అనుకో, మంచి ముచ్చట్లు అనుకో, రకరకాల ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత ఏమైందంటే మధ్యలో ఇట్లా ఎందుకంటున్నాంటే అక్కడ లైట్ వస్తుందా లేదా చూస్తున్నా, లైట్ వస్తే మనకి ఛార్జింగ్ ఉన్నట్టు అంటే పుస్తకాన్ని మధ్యలో అయిపోతే మాట అయిపోద్దని బాధ. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి తెడ్డు మీద గ్లాస్ టాస్క్ స్టార్ట్ అయింది. విండ్స్ ఏంటంటే కింద బ్లైండ్స్ పైకి లేపగానే బయటకు వచ్చి చూస్తే భలే ఇంట్రెస్టింగ్ ఉంది, గిట్ల తీసుకొని పోవాలని, అబ్బా ఎంత ఇంట్రెస్టింగ్, ఏం వావ్ సూపర్ బిగ్ బాస్ అన్నారు. కానీ అది ఆడేటోడికి తెలుస్తుంది, తెడ్డు మోసేటోడికి తెలుస్తుంది. అయితే ఏమైందంటే ఈ 5 కదా మళ్ళీ ఆడేటోళ్ళు. సరే వీళ్ళకి ఏంటంటే అక్కడ రెడ్ కలర్ గ్లాసులు ఇంత పొడుగు ఇది పేపర్ గ్లాసులు ఉంటాయి కదా, అందులో వాటర్ నింపి పెట్టారు. అయితే ఆ పేపర్ గ్లాసులని తెడ్డు ఉంటుంది కదా, పడవకి తెడ్డు,
ఆ షెడ్కి ఏం చేశారంటే ఇట్లా ఉంటుంది కదా, దీని మీద గ్లాసులు పెట్టుకోవాలి. మీరు ప్రోమో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ గ్లాసులు పెట్టుకొని ఇట్లా తీసుకుని రావాలి. కొంచెం బరువు అయిపోతుంది కదా, ఇట్లా పట్టుకొని వస్తుంటే ఆ తెడ్డు బరువు దాని మీద ఉన్న గ్లాసుల బరువుతో మస్తు బరువు అవుతుంది. ఇట్లా పట్టుకొని వస్తుంటే చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. ఇక్కడ కానీ పెయిన్ వస్తుంది. ఇట్లా పట్టుకొని రావాలి. ఇట్లా పట్టుకొని వచ్చి ఊరికనే రాకుండా అక్కడ జిగ్జాగ్ పజిలా గిట్లా తీసుకొని రావాలి. ఇట్లా తీసుకొని వచ్చి మొత్తం పోలీసు వాళ్ళు కదా ఉంటాయి చూడరు, ఇట్లా పైనుంచి కిందికి దేనికి తాకినా కానీ గ్లాస్ వాటర్ పడిపోతాయి అన్నట్టు. సో ఆ తెడ్డుని జాగ్రత్తగా ఇన్ని చేసి కిందికి మీదికి అనుకుంటూ తీసుకొని రావాలి. ఇందులో రోహిణి, టేస్టీ తేజ సూపర్ ఫాస్ట్ ఆడారు. కానీ పృథ్వీ ఫస్ట్లో ఆడేయడం కానీ వర్కౌట్ కాలేదు. ఫస్ట్ కింద పడిపోయింది, సెకండ్ కింద పడిపోయింది, యష్మిది కూడా కింద పడిపోతుంది, విష్ణుప్రియది కింద పడిపోతుంది. కానీ టేస్టీ తేజ, రోహిణి చాలా బాగా ఆడారు. అయితే ఇక్కడనే పృథ్వీ తన స్ట్రెంగ్త్ను వాడింది. అంటే తన బలాన్ని ఉపయోగించుకొని ఏం చేసిందంటే అందరూ ఒక్కసారి 3 గ్లాసులు 4 గ్లాసులు పట్టుకొస్తుంటే మనోడు మాత్రం ఒకటేసారి 6 గ్లాసులు పెట్టుకొని 6 గ్లాసులు తీసుకొని వచ్చిండు. ఒకసారి పడిపోయిండొచ్చు, రెండోసారి పడిపోయిండొచ్చు, కానీ ఆ తర్వాత ఏమైందంటే 6 గ్లాసులు పట్టుకొని రావడం వల్ల తనకి చాలా ప్లస్ అయింది. అందరూ 2 రౌండ్లు 3 రౌండ్లు కొట్టేసిన తర్వాత అప్పుడు ఒక రౌండ్ పృథ్వీది అయినా కానీ పృథ్వీ 6 గ్లాసులు వేసేసరికి పడిపోయినా కానీ అతనికి ఎక్కువ వచ్చేసినట్టుగా అయిపోయింది. ఎక్కువ రౌండ్స్ ఫుల్గా రాకపోయినా కానీ పృథ్వీ ఫస్ట్ సెకండ్ తడబడ్డ తర్వాత నుంచి 6 గ్లాసులు తీసుకొచ్చేసరికి వీళ్ళందరితో సమానం అయిపోయాడు. అది ఇక రోహిణి అంటావా, రోహిణి కూడా ఇతన్ని చూసినాక ఫస్ట్ 3 గ్లాసులు తెచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ 3 గ్లాసులు తెచ్చింది, తర్వాత 4 గ్లాసులు తెస్తుంటే 5 గ్లాసులు తెస్తుంటే 2 గ్లాసులు పడిపోతాయి, 3 గ్లాసులు మళ్ళీ వస్తాయి. ఆ తర్వాత సారి రోహిణి 2 సార్లు వచ్చిందా, 6 గ్లాసులు అయినాయా. ఆ తర్వాత వచ్చేసి పృథ్వీ ఏం చేస్తాడు, 6 గ్లాసులు వస్తాడు కదా, 2 రౌండ్లలో అతను రాలేదు కదా. అప్పుడు 6 గ్లాసులు వచ్చేసరికి ఈమెకు 6 గ్లాసులు వచ్చేసరికి మనోడు కూడా 6 గ్లాసులు వచ్చినాయి కదా. సో లైక్ దట్ ఏమైందంటే 6 గ్లాసులు తర్వాత రోహిణి కూడా పట్టుకొని వస్తుంది. దానివల్ల ఏంటంటే కరెక్ట్గా ఎడ్జ్లో పృథ్వీకి రోహిణికి కొంచెం డిఫరెన్స్లో రోహిణికి వచ్చేసి 6.5 అవుతుంది. అదే ఒక గ్లాస్ ఎక్కువ పడతాయి అన్నట్టు. యాక్చువల్ రోహిణి దాంట్లో ఏంటంటే ఒకసారి మనోడి దగ్గర 6 గ్లాసులు పట్టుకొస్తుంటే ఒక గ్లాస్ పడిపోవడమా, లేదంటే రోహిణి ఒక రౌండ్లో 7 గ్లాసులు పట్టుకొస్తుంది. కానీ టోటల్గా ఏమవుతుందంటే రోహిణికి 6.5 ml ఆఫ్ వాటర్ వస్తాయి. అదే పృథ్వీ దానిలో 5.75 ml వాటర్ వస్తాయి. సో వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత టేస్టీ తేజ 3.5 ml వాటర్ మాత్రమే. అంటే యాక్చువల్లీ లాస్ట్ రౌండ్లో ఏమైపోద్ది అంటే పోస్తూ ఉంటే విష్ణుప్రియ దగ్గర అక్కడ గ్లాసులు లేవు, నేను ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి ఏం చేస్తానంటే విష్ణుప్రియ ఇక టేస్టీ తేజ ఇట్లా తీసుకుని పోతున్నాడు కదా, ఆ గ్లాసులు కింద పడేస్తుంది. అట్లా పడేయద్దు అంటే బిగ్ బాస్ మామ ఏం చెప్పిండు, మీ దానిలో ఎక్కువ ఉండడంతో పాటు పక్కన వాళ్ళలో తక్కువ ఉండేలాగా చూసుకునే బాధ్యత కూడా మీదే అని చెప్పిండు. ప్రేరణ సంచాలకుగా చేసింది, ఫేర్గా చేస్తుంది, మనకు తెలుసు కదా. సో ఇందులో టేస్టీ తేజ పడేస్తే టేస్టీ తేజ హట్ అవుతాడు. అట్లా ఎట్లా పడేస్తారండి, మీకంటే నా ఎక్కువ ఉన్నప్పుడు మీది అయిపోయింది, మీకంటే నా ఆల్రెడీ ఎక్కువ ఉన్నప్పుడు నాయి పడేస్తే మీకేమొస్తుంది, మీకంటే నా తక్కువ ఉంటే పడేస్తే ఓకే, మీకంటే నాది 5 ml ఎక్కువ, అంటే 3.5 ml ఉంది మనోడి బీకర్లో. 3.5 ml ఎంఎల్ కాదు, 3.5 వరకు లెవెల్ వరకు సెంటీమీటర్స్ వరకు వాటర్ ఉంది. ఎంఎల్ అన్న కదా, ఎంఎల్ కాదు సెంటీమీటర్స్. ఆ సెంటీమీటర్ వరకు బీకర్లో వాటర్ ఉన్నాయి. సో అంత వాటర్ ఉన్నప్పుడు నాది ఎందుకు పడేసారు, మీ తక్కువ ఉంది కదా, మీ తక్కువ ఉన్నా కానీ నాది ఎందుకు పడేసారు, మీది జస్ట్ 3 ఉంది, నాది 3.5 ఉంది, మీకంటే హైయెస్టే ఉంది. ఇది పోసినా మీకంటే హైయెస్ట్ అయితే తప్ప ఇది పోయడం వల్ల ఇది పడేయడం వల్ల మీకంటే తగ్గిందే లేదు కదా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. విష్ణుప్రియ అంటే నాకు తెలియదు, నాకు చూసినప్పుడు ఇద్దరిది ఈక్వల్ అనిపించింది, పుసుకుని నాకంటే ఎక్కువ అయిపోతారేమో, ఇప్పుడు నాకంటే తక్కువ ఉన్నారేమో అనిపించింది, ఇది పడేసిన అంటే నాదే. అంటే ఇది అంతా జరుగుతుంటేనే అక్కడ యష్మి పట్టుకొని పోతూ ఉంటుంది. మరి నాదే ఎందుకు పడేసారు, మరి యష్మి ఎందుకు పడేయలేదు అని అంటే యష్మి ఎందుకు పడేయాలంటే అంటది, మెల్లకపోతే యష్మిది కూడా పడేస్తుంది లాస్ట్ మూమెంట్లో. సో యష్మి కూడా అడుగుతుంది, నాది ఎందుకు పడేసినావు నువ్వు, మనం ఎందుకు పడేసుకోవడం అని చెప్పి యష్మి అడుగుతుంది. అంటే టేస్టీ తేజ బాగా అరుస్తున్నాడు అందుకే పడేసిన అంటది. సో ఇది జరిగింది. అయితే ఈ ఓవరాల్ టాస్క్లో ఫస్ట్ రోహిణి వచ్చింది 6.5 సెంటీమీటర్స్ వరకు, ఆ లెంత్ వరకు బీకర్లో వాటర్ నిండింది, 50 పాయింట్స్. అయితే పృథ్వీకి 5.75 సెంటీమీటర్స్ వరకు నిండింది ఆ బీకర్లో, 40 పాయింట్స్. టేస్టీ తేజకి 3.5 వరకు నిండింది, 30 పాయింట్స్. విష్ణుప్రియకి 3 వరకు నిండింది, 20 పాయింట్స్. యష్మికి 2.5 వరకు మాత్రం నిండింది, 10 పాయింట్స్. సో యష్మి అందరికంటే లీస్ట్ వచ్చింది, ఎమ్మటి ఏడుపు స్టార్ట్ చేసింది. సో ఈ టాస్క్లో కూడా తన పర్ఫార్మెన్స్ బాగానే చేసింది, కానీ తనకు ఆ బ్యాలెన్స్ రాలేదు, చాలాసార్లు కింద పడిపోయింది, ఎక్కువ మొత్తంలో గ్లాసులు తీసుకురాలేదు, కరెక్ట్గా ప్లే చేయలేదు. అందరూ కష్టపడ్డారు, కానీ అందరికంటే బాగా కష్టపడ్డారు ఎవరు అంటే పృథ్వీ అండ్ రోహిణి, టేస్టీ తేజ, వీళ్ళు ముగ్గురు చాలా కష్టపడ్డారు, బాగా ఆడారు. రైట్. ఆ తర్వాత టేస్టీ తేజది విష్ణుప్రియది ఇంకా పంచాయతీకి చాలాసేపు నడిచింది,
కంటిన్యూ అయింది, అరుచుకున్నారు అట్లా ఎట్లా చేస్తారండి మీరు? మీకంటే ఎక్కువ ఉంటే, నాకంటే మీద ఎక్కువ ఉండి నేను వస్తుంటే నేను పోసుకుంటే మీకంటే నేను దాటేస్తా అన్నప్పుడు మీరు అట్లా ఇది పడేయాలి. కానీ మీరు నాకంటే ఆల్రెడీ తక్కువ ఉంది, నేను పోసుకుంటే మీకు ఏమవుతుంది అని చెప్పి గట్టిగా అరుచుకున్నారు. సో ఇక్కడ ఓవరాల్ ఏమైందంటే పృథ్వీ, టేస్టీ తేజ, రోహిణి. పృథ్వీకి 120, టేస్టీ తేజకు 90, రోహిణికి 110, మిగతా ఇద్దరికి కూడా 70-60 కదా. సో వీళ్ళ ముగ్గురికి మాత్రమే నెక్స్ట్ రౌండ్ ఆడడానికి అవకాశం ఇచ్చిండు బిగ్ బాస్. మీరు ప్రోమోలో చూసినట్టు కుండభద్రం టాస్క్, కుండతో భద్రం టాస్క్. కుండతో భద్రంలో ఏం లేదు, ఒక సైడు ఒక కాలుతోటి ఒక ఫ్లాంక్ని ఇట్లా సీసా లాగా ఉంటుంది, అదే సీసా లాగా ఉంటుంది కదా, ఇట్లా కిందికి మీదకి అయ్యేది. అక్కడ ఒక కాలు వేసి మనం నిలబెట్టాలి, ఆపోజిట్లో కుండ ఉంటుంది. ఆ కుండలో వీళ్ళు ఇసుక పోస్తారు. రౌండ్కి మీరు ఎవరి దానిలో ఇసుక పోయచ్చు, ఎవరి దానిలో ఇసుక తీయచ్చు, కైండ్ ఆఫ్ థింగ్ ఉంది. తీయడం కాదనుకుంటా. అయితే ఇందులో ఇట్లా 11 బజర్లు నడిచింది టాస్క్. 11 బజర్లలో 1వ బజర్ నుంచి 9వ బజర్ వరకు కూడా టేస్టీ తేజ దీన్ని బ్యాలెన్స్ చేస్తూనే ఉన్నాడు. ఒంటి కాలుతో బ్యాలెన్స్ చేయాలి, ఇటు ఒక కాలు పెట్టాలి, ఇటు ఒక కాలు పెట్టి బ్యాలెన్స్ చేయాలి. అయితే రోహిణి నిలబడాలి అని అంటే ఇరిగిపోయిన కాలు మీద నిలబడితే బ్యాలెన్స్ ఆగదు. ఆమెకు బాగా ఇరిగింది, పెద్ద ఎత్తున యాక్సిడెంట్ అయింది, కార్ యాక్సిడెంట్, భారీ యాక్సిడెంట్. అయితే రోహిణి నిలబడాలంటే ఒంటి కాలు మీద నిలబడాలి అన్నప్పుడు ఇరిగిపోయిన కాలు మీద నిలబడలేదు. రోహిణి బ్యాలెన్స్ చేసుకోవడం ఇరిగిపోయిన కాలుతో చేయాలన్నా కష్టమే, ఎందుకంటే ఆమెకి చిన్న యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ చాలా నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్, తొడ దగ్గర నుంచి కింద దాకా ఇరిగిపోయిన కథలు ఉండే. అయితే ఏంటంటే ఆమెకి ఇక తప్పదు కాబట్టి చాలా రిస్క్ అయిన టాస్క్ చూసారా. రోహిణి ఓడిపోవడానికి కదా ఈ టాస్క్ చెప్పారు ఒక మాట. టేస్టీ తేజ రోహిణి ఓడిపోయి ఖచ్చితంగా పృథ్వీ ఫిట్ కాబట్టి పృథ్వీ గెలిచే రకమైన టాస్కే కదా. కాలు ఇరిగిపోయిన మనిషి ఉంది అని తెలిసినా కానీ లెగ్గుతో బ్యాలెన్స్ చేసే టాస్క్ ఎట్లా పెడతాడు బిగ్ బాస్ కదా. రోహిణి కావాలని అన్యాయం చేసినట్టు కాదు ఇది టాస్క్, అయితే పెట్టిండు, దారుణం. అయితే రోహిణి చాలా పట్టు వదలని విక్రమార్కురాలు లాగా ఆ కాలు ఇరిగిపోయిన కాలుతో బ్యాలెన్స్ చేసుకొని సపోర్ట్ చేసుకొని ఆ కుండని బ్యాలెన్స్ చేస్తూ నొప్పి వచ్చినా కానీ ఉంటే 2.5 hours లైవ్లో ఈ టాస్క్ జరిగింది. 2.5 hours వరకు రోహిణి ఆ కాలుతో బ్యాలెన్స్ చేసి పృథ్వీ మీద గెలిచింది. మీరు అందరూ చూస్తా అంటే అక్కడ ఎవరెవరికి సపోర్ట్ చేస్తారు అన్న దగ్గర పంచాయతీ జరుగుతుంది కదా. ఒకటే జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే టోటల్గా నబీలు, నిఖిలు, యష్మి అండ్ విష్ణుప్రియ వీళ్ళు నలుగురు వచ్చేసి పృథ్వీకి సపోర్ట్ చేశారు. వీళ్ళంతా ఏం చేశారంటే ఇసుక పోయడంలో ఇటు సైడ్ పోసే ప్రయత్నం చేశారు. ఇసుక ఎవరికి పోసారంటే టేస్టీ చేసుకుని రోహిణికి పోసారు. 9 రౌండ్ల తర్వాత టేస్టీ అవుట్ అయ్యిండు. అప్పటి నుంచి రోహిణికి పోయడం స్టార్ట్ చేశారు. మీరు రోహిణికి నబీల్ పోసే విధానం చూసారు కదా, ఇట్లా అంటే షేక్ అయ్యేటట్టు పోసిండా లేదా, ఆ టైప్లో ర్యాష్గా ఆడిండు నబీల్ అనేది ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి అంటే పృథ్వీ సైడ్ పోయడానికి అవినాష్, టేస్టీ తేజ అవుట్ అయ్యేంత వరకు అవినాష్ మేజర్గా చేసిండంట. మిగతాదంతా కూడా అందరూ సపోర్ట్ చేయలేదు. టేస్టీ తేజ, అవినాష్ అండ్ ప్రేరణ అండ్ గౌతమ్ కృష్ణ వీళ్ళు నలుగురు ఇటు సపోర్ట్, కానీ మేజర్గా సపోర్ట్ చేసింది అవినాష్ మాత్రమే అని చెప్పి ఇన్ఫర్మేషన్. వెరీ నైస్. టోటల్గా అయితే రోహిణి గెలిచింది. సరే, ఇప్పుడు మనం ఈ పంచాయతీ మాట్లాడుకుందాం అబ్బా. ఏంటి, గౌతమ్ కృష్ణ వర్సెస్ నిఖిల్కి అన్యాయం జరుగుతుందా? 3 వారాల నుంచి కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి లేకుండా పోయిందా? నిఖిల్కి జరుగుతుంది అద్భుతమైన న్యాయం. అసలు ఇప్పటి వరకు నిఖిల్ ఆల్రెడీ లైమ్ లైట్లో నుంచి మెల్లగా పోయి గౌతమ్ కృష్ణ లైమ్ లైట్లోకి వచ్చేసి విన్నర్ అవడానికి దగ్గరగా అవుతున్న టైంలో, నిఖిల్ పేరు మొత్తం నెగిటివ్గా మారుమోగుతున్న టైంలో సింపతి వర్కౌట్ అయ్యేలాగా ఎక్స్ హౌస్ మేట్స్ని లోపలికి తీసుకొచ్చి నిఖిల్కి బీభత్సమైన క్లాసులు, మోటివేషన్లు, నామినేషన్లు, యష్మి నిఖిల్ పంచాయతీ ఇందులో కూడా నిఖిల్కి ప్లస్ అయింది. అసలు టాస్క్లు ఆడడము లేదు, మెగా చీఫ్ అవ్వడమో లేదంటే కెప్టెన్ అవ్వడమో కాదు కదా బిగ్ బాస్ అంటే. ఇక్కడ జనాలకి కనెక్టివిటీ అనేది ముఖ్యం. సో ఆ కనెక్ట్ అయ్యేలాగా బిగ్ బాస్ మామ ఎంతో తాపత్రయపడుతుండు. గౌతమ్ కనెక్ట్ అయ్యే టాపిక్స్ని ఎగరగొడుతున్నాడు. ఇది తెలిసి కూడా బిగ్ బాస్ టీం ఎవరికైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడాలనుకుంటే హ్యాట్స్ ఆఫ్. నిఖిల్కి టీ షర్ట్ టాస్క్లో అన్యాయం జరిగిందా? టీ షర్ట్ టాస్క్లో అద్భుతమైన న్యాయం జరిగింది. ఏంటి తెలుసా? సింపతి. నిఖిల్ అండ్ రోహిణి వాళ్ళు లాస్ట్లో ఇద్దరు వస్తే నిఖిల్కి బీభత్సమైన సింపతి వర్కౌట్ అయింది. నిఖిల్ టీ షర్ట్ నిఖిలే చింపేసుకుంటుంటే ఎవరైనా నిఖిల్ ఫ్యాన్స్ అంటే అయ్యో అరే మావాడు చూడరా ఎంత అన్యాయం రా అన్న ఫీలింగ్ రాలే, ఎమోషనల్గా ట్రిగ్గర్ కాలే, సింపతి వర్కౌట్ కాలే. అసలు 3 వారాల నుంచి 2.5 వారాల నుంచి వెళ్ళి కంప్లీట్గా నిఖిల్కి ఘోరమైన సింపతి. యష్మికి నిఖిల్కి జరిగిన దానిలో అయితే
90% మంది నిఖిల్కి సపోర్ట్ చేసి 10% మంది యష్మికి సపోర్ట్ చేసారు. అంత రేంజ్లో సింపతి వర్కౌట్ అయింది. నిఖిల్కి జరుగుతున్నది విపరీతమైన సింపతి గెయినింగ్ కథలు అవే జరుగుతున్నాయి 3-4 వారాలుగా. ఇది కళ్ళు మూసుకుంటే తప్ప కనబడకుండా ఉండే, కళ్ళు తెరిస్తే కనబడిపోతాయి. అందుకే కళ్ళు మూసుకొని గౌతమ్ కృష్ణకి ఎక్కడ పాజిటివ్ అవుతుందో అక్కడ తొక్కేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. చాలా దారుణం అబ్బా. ఒక కంటెస్టెంట్ విపరీతమైన పాజిటివ్ అయ్యే ఎపిసోడ్కి ఆ పాజిటివిటీని కట్ చేయాలంటే అతనికి బిగ్ బాస్ అన్యాయం చేసిండు అనే పాయింట్ని మనం మాట్లాడుకుంటున్నాం. అంటే బిగ్ బాస్ గౌతమ్కే కాదు, గౌతమ్ని మించి నిఖిల్కి అన్యాయం చేసిందని మాట్లాడితే తప్ప ఇది కత్తితోటే అన్నట్టు, ముళ్ళుతోటే అన్నట్టు ఏం చేశారంటే, గౌతమ్ కృష్ణకి పాజిటివ్ అవుతుంది కాబట్టి ఆ పాజిటివ్ వైబ్ తోటే గౌతమ్ కృష్ణకి అన్యాయం జరిగింది అని అంటే అయ్యో అని అంటాం అని చెప్పి గౌతమ్ కృష్ణకే కాదు నిఖిల్కి అంతకంటే అన్యాయం జరిగింది అని గొంతెత్తడం తప్ప ఇంకా ఏమీ లేదబ్బా. లిటరల్లీ బిగ్ బాస్ బయాస్డ్గా గౌతమ్ కృష్ణ పాజిటివ్ ఫుటేజ్ని తీసేస్తున్నాడు. లిటరల్లీ నిఖిల్ పాజిటివ్ ఫుటేజ్ని విపరీతంగా వేస్తే నెగిటివ్ ఫుటేజ్ని తీసేస్తారు ఎపిసోడ్లో. మీకు కనిపిస్తుంది 99.99% కనిపిస్తుంది. అది కనిపిస్తున్నా కానీ కళ్ళు లేవు మాకు, కళ్ళు మూసుకున్నాం, మేము నిఖిల్కే సపోర్ట్ చేస్తాం అనేటోళ్ళకి ఏం చెప్పలేను నేను. అండ్ ఇంకోటి చెప్తున్నా, నేను వ్యూస్ కోసం తనలాడేటోని అయితే, వ్యూస్ కోసమే అనుకునేటోని అయితే, ఈరోజు నేను నిఖిల్కి పాజిటివ్ తమ్నెల్ పెట్టి నిఖిల్ ఈజ్ గ్రేట్ అని పెడితే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సినారియోలో నిఖిల్కి ఎక్కువ మంది సపోర్టర్స్ తయారయ్యారు. ఎందుకంటే బయట జనాలకి ఏంటంటే ఈ హింస ఇవన్నీ గమ్మత్ అనిపిస్తాయి, వెరైటీగా ఏడుపు హింస ఇట్లాంటివి గమ్మత్ అనిపిస్తాయి. ఏడిస్తే మంచోడు, విపరీతంగా ఫైట్ చేస్తే గొప్పోడు, అంతే తప్ప న్యాయంగా ఉండి కరెక్ట్గా ఉండి పద్ధతిగా ఉంటే అది పెద్దగా ఎక్కదు. అండ్ ఇంకోటి ఏమైపోయిందంటే, ఇప్పుడు బేసిక్గా నేను గౌతమ్ కృష్ణ పాయింట్ చెప్తున్నా, నాకు మళ్ళీ చెప్తున్నా, నేను గౌతమ్ కృష్ణ ఫ్యాన్ కాదు, నేను గౌతమ్ కృష్ణ సపోర్టర్ కాదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఐ లైక్ టేస్టీ తేజ, ఐ లైక్ ప్రేరణ. సీజన్ మొత్తం రివ్యూ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు, నీకు ప్రేరణ అంటే క్రష్ అని చెప్పి ఓ పెద్ద బదనాం కూడా పెట్టిరు నా మీద, స్వాతి సీరియస్ అయ్యేటట్టు. నాకు ఏం లేవని చెప్పినా కూడా. అయితే నాకు నిజంగా బాగా నచ్చింది ఈ సీజన్లో ప్రేరణ అండ్ తేజానే, వీళ్ళిద్దరే నాకు మంచిగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరే ఇప్పటికీ ప్రేరణ ఒక్క ఆ యష్మితో ఉన్న ఆ బాండింగ్ అది ఒక్కటి తప్ప మిగతా అంతా కూడా ప్రేరణ సూపర్ క్యూట్. ఇప్పటికీ చెప్తా, కీర్తి సురేష్. ఓకే, అయితే ఇవన్నీ పక్కన పెడితే గౌతమ్ కృష్ణని నచ్చేటోళ్ళకి అండ్ హేట్ చేసేటోళ్ళకి ఒకటే పాయింట్ అబ్బా, గౌతమ్ కృష్ణ న్యాయంగా ఉంటాడు. నేను ఏదో టాపిక్ చెప్పి ఇది వచ్చేసిన కదా, అయితే గౌతమ్ కృష్ణ చాలా న్యాయంగా ఉంటాడు, చాలా కరెక్ట్గా ఉంటాడు. గౌతమ్ కృష్ణకి పాజిటివ్ ఫుటేజ్ని నెగిటివ్ ఫుటేజ్ లాగా మార్చేస్తున్నారు. నిఖిల్కి నెగిటివ్ ఫుటేజ్ని తీసేస్తున్నారు, ఎపిసోడ్లో వచ్చేసరికి అసలు ఉంచుతలేరు. సో ఇదే జరుగుతుంది, చాలా రోజుల నుంచి జరుగుతుంది. అండ్ ఏదో చెప్దాం అనుకుని స్టార్ట్ చేసేటపోయింది. సో గెలుస్తారు కావచ్చు అబ్బా, గెలిస్తే గెలవచ్చు. గౌతమ్ కృష్ణ కంటే నిఖిల్కి ఎక్కువ మంది ఫ్యాన్స్, ఫాలోవర్స్, సపోర్ట్ ఉంది. గౌతమ్కి పెద్ద మైనస్ ఏం జరుగుతుందో చెప్పబోయినా కదా. పెద్ద మైనస్ ఏంటంటే, పోయిన సీజన్లో స్పా బ్యాచ్కి ఎటు కాకుండా మధ్యలో ఉన్నాడు గౌతమ్. అప్పుడు శివాజీ గారిని ఎదిరిస్తూ మాట్లాడడానికి బాగా ప్రయత్నం చేసిండు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు గౌతమ్ కృష్ణకి విపరీతమైన యాంటీ ఫ్యాన్స్, అంటే శివాజీ గారి ఫ్యాన్స్ కావచ్చు, స్పై ఫ్యాన్స్ కావచ్చు, గౌతమ్కి యాంటీగా ఉండేటోళ్ళు. అదే కంటిన్యూ అవుతుంది, అదే పెద్ద మైనస్ అన్నట్టు. అదే కంటిన్యూ అయ్యి సేమ్ లైక్ అఖిల్కి ఏం జరిగింది, అఖిల్కి సీజన్ 4లో ఉన్న నెగిటివ్ ఫ్యాన్స్ అంతా కూడా నాన్ స్టాప్ సీజన్లో కూడా తలుపుకొని టార్చర్ చూపించారు. కానీ బేసిక్గా నాన్ స్టాప్ సీజన్లో అఖిల్ చాలా బాగా ఆడిండు. అఖిల్ లాగా బిందు మాధవ్ ఆడలే, కానీ బిందు మాధవ్కి విపరీతమైన పాజిటివిటీ ఎక్కడ వచ్చిందంటే ఈ అభిజిత్ ఫ్యాన్స్ నుంచి, అఖిల్ యాంటీ ఫ్యాన్స్ నుంచి. అఖిల్కి బాగా నెగిటివ్ వచ్చి అఖిల్ ఆగిపోవాల్సి వచ్చింది. మళ్ళీ రన్నరప్ దాకా ఆగిపోలేదు. లేదంటే మంచి విన్నర్ కంటెస్టెంట్, చాలా బాగా ఆడతాడు. ఆ సీజన్ అంతా కూడా న్యాయంగా ఉంటాడు, మంచిగా ఆడతాడు, అన్ని రకాల ఎమోషన్స్ చూపిస్తాడు. అతన్నే ఫ్రెండ్స్ మోసం చేస్తారు, అయినా కానీ అఖిల్కే నెగిటివ్ అవుతుంది తప్ప అఖిల్కి పాజిటివ్ కాదు. బికాస్ బయట అంతా కూడా నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మనోడికి ఉన్న నెగిటివ్ ఫ్యాన్స్, సేమ్ లైక్ గౌతమ్ కూడా నెగిటివ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఇంకో స్ట్రాటజీ వాడుతున్నారు. గౌతమ్ ఫ్యాన్స్ అన్న పేరుతోటి రాంగ్ మెసేజ్లు, ఇష్టమున్న వొకాబులరీ తోటి మాట్లాడాలి, ఇవన్నీ చేసి సదరు కొంచెం గౌతమ్కి యాంటీయా పాజిటివ్ అన్న మధ్యలో ఉండేటోళ్ళు ఉంటారు చూడరి, వాళ్ళకి ఏం చేస్తారంటే ఇష్టం ఉన్నట్టుగా తిడుతున్నారు.
గౌతమ్ నువ్వు ఎందుకు సపోర్ట్ చేయవు అట్లేంది ఇట్లేంది అని చెప్పి ఘోరంగా తిడుతున్నారు. తిట్టంగానే ఏంది వాళ్ళకి హట్ అయిపోయి ఒరి అమ్మ గౌతమ్ ఫ్యాన్స్ ఇంత గలీజ్గా ఉన్నారు, చాలు నేను మీకు సపోర్టే చేయ అనే సెన్స్కి పోయేటట్టు చేస్తున్నారు. ఇదంతా నెగిటివ్ స్ట్రాటజీ. ఇది నాకు తెలుసు చాలామంది చేస్తూ ఉంటారు. చాలా సీజన్లలో ఒక కంటెస్టెంట్ని బ్యాట్ చేయాలంటే వాళ్ళ ఫ్యాన్ మూవ్ చేసుకొని వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళ డీపీ పెట్టుకొని మొత్తం ఇష్టం ఉన్నట్టుగా ఇష్టం ఉన్న కామెంట్ ఇష్టం ఉన్న మెసేజ్లు పెట్టడం అనేది ఒక స్ట్రాటజీ అన్నట్టు. లైక్ అలాంటివి జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా తనకు జరుగుతున్న నెగిటివిటీ. అండ్ ఈ సందులో టేస్టీ తేజ, ప్రేరణ వీళ్ళేమో నేను విన్నర్ కాగలుగుతా అన్న కాన్ఫిడెన్స్తో లేకుండా ఉన్నారు. నేను వీళ్ళు విన్నర్ కాగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ తోటి ఉంటే నేను అప్పుడు వీళ్ళ పాజిటివ్ పాయింట్స్ అన్నీ పెట్టి కూడా మాట్లాడేది. అది ఇప్పుడు లేని అతికిచ్చి చెప్పాలి వీళ్ళకి, ఎవరికి ఇప్పుడు వాళ్ళకి ఉండాలబ్బా సెల్ఫ్గా. ఏంటంటే వాళ్ళకి నేను విన్నర్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ ఉందనుకో మనం కూడా మాట్లాడడానికి ఉంటుంది. వాళ్ళిద్దరికి లేదు విన్నర్ కాన్ఫిడెన్స్. ప్రేరణ అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం డ్రైవింగ్ అది వేయదని చెప్పి బాధపడుతుంది. నబీల్ ఏమో మధ్యలో సలవడ్డాడంటే ఇక అప్పటి నుంచి లేవడం తక్కువ అయిపోయింది. మంచి మంచి కంటెస్టెంట్లు అంతా అయిపోయారు. నబీల్ కూడా మంచి కంటెస్టెంట్. నబీల్ని నేనే విన్నర్ అని చెప్పి ఫస్ట్ థంబ్నెయిల్ పెట్టి చేసింది వీడియో గుర్తుందా మీకు? నబీల్ని ఫస్ట్ విన్నర్గా అనౌన్స్ చేసింది నేనే. విన్నర్ దొరికాడురా అని చెప్పి పెట్టినా థంబ్నెయిల్. సీజన్కి విన్నర్ దొరికాడురా అని చెప్పి పెట్టి విన్నర్ క్వాలిటీస్ అంటే ఇవి అని చెప్పి మణికంఠకు మోటివేట్ చేసిన వీడియోని 13 నిమిషాల వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన. 13 నిమిషాల వీడియో విన్నర్ అని చెప్పి థంబ్నెయిల్ పెట్టి. అండ్ నాకు యూట్యూబ్లో స్ట్రైక్ పడుతుందన్న భయం ఉండి కూడా అది కూడా కాదని నబీల్ బాగా నచ్చి నబీల్ది యూట్యూబ్లో షార్ట్ వీడియోని డైరెక్ట్ పెట్టిన మనోడు మోటివేషన్కి సంబంధించిన 1 minute షార్ట్ వీడియో. అండ్ దాంతోపాటు విన్నర్ అని చెప్పి థంబ్నెయిల్ పెట్టి ఒక వీడియో చేసిన. నబీల్ని ఫస్ట్ విన్నర్గా అనౌన్స్ చేసింది నేనే, ఎవరో కాదు. అట్లాంటిది నబీల్ మెల్లగా నేను గేమ్ నేను చల్లబడుతున్నా డీప్ ఫ్రిడ్జ్లో పోయినా, డీప్గా అట్లా డీప్లోకి వెళ్ళిపోయాను. లేకపోతే అసలు మెహబూబ్ రాకుండా ఉండి మనోడిలో ఫైర్ అట్నే ఉండింటే ఈరోజు విన్నర్ రేస్లో నేను రెండో కంటెస్టెంట్ని కూడా పెట్టకపోయాడు. నబీల్ ఈజ్ ద విన్నర్ అని చెప్పి గట్టిగా అనౌన్స్ చేసినాడు. అంత బాగా ఆడిండు ఆ టైంలో, అంత బాగా మాట్లాడిండు, డిఫెండ్ చేసిండు. ఒక వారం అయితే నబీల్ వారం అబ్బా. ఇది ఎండ్యూరెన్స్ టాస్క్ పృథ్వీతోటి అదంతా చూడు. అప్పుడు ఎట్లా ఆ వీక్ అంతా కూడా అద్దర కొడతాడు. ఆడడమే కాదు ఆడిపిస్తాడు. అట్లుంటుంది. అట్లాంటి కంటెస్టెంట్లు లేకుండా వేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో జెన్యూన్ ఎవరు, మంచోళ్ళు ఎవరు, న్యాయంగా ఉండేటోళ్ళు ఎవరు, సోలోగా ఉండేటోళ్ళు ఎవరు, ఇండివిజువల్ ప్లేయర్ ఎవరు, ఇవన్నీ చూసుకొని నేచర్, కన్నింగ్ నేచరా నార్మల్ నేచరా ఇట్లాంటివన్నీ చూసుకొని ఉన్నోళ్ళల్లో ఏది గుడ్డిలో మేళ ఉన్నోళ్ళల్లో మంచోళ్ళని చూసుకొని విన్నర్ కానిచ్చుకొని ఈ సీజన్ని రామ్ అనిపించిన అనుకో ఇంకా ఇట్లాంటి సీజన్ రావద్దు అని చెప్పి ఫీల్ అయ్యి అప్పుడే ఉండాలి. ఇది ఒక దారుణమైన సీజన్. ఇందులో కొంచెమైనా మంచి కంటెస్టెంట్ గెలిస్తే బాగుంటుందని ఒక చిన్న తాపత్రయం, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? సరే ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, షబ్బా కేర్. ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. అంతవరకు సెలవు. ఓటు బ్యాంకులు అంటే ఓటింగ్ పోల్ చేయలేదు కదా, ఎపిసోడ్ కంటే ముందు చేసి టైం లేదు. సరే ఇక్కడనే చెప్తున్నా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకొని ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. పృథ్వీ ఎలిమినేట్ కావచ్చు, యష్మి ఎలిమినేట్ కావచ్చు, నబీల్ ఎలిమినేట్ కావచ్చు, ప్రేరణ ఎలిమినేట్ కావచ్చు, ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. డబుల్ ఎలిమినేషన్ పెడితే ఇద్దరు పోతారు కాబట్టి జాగ్రత్తగా ఉండి ప్లీజ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ చేసుకోరు. ఎందుకంటే ఇది పీక్స్. ప్రేరణ లాంటి మంచి కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ కావచ్చు, నబీల్ లాంటి మంచి కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ కావచ్చు. అంటే నిఖిల్కి ఎందుకు చెప్తలేవు నువ్వు? నిఖిల్ అంటే నీకు అంత హేటా అంటే నిఖిల్కి ఓట్లు పడతాయి రా భయ్. నిఖిల్ విన్నర్ కంటెస్టెంట్ అంటే ఉంటాడా పోతాడా అని చెప్తలేవు అని అంటే మజాక్, అది ఘోరం ఉంటుంది, ఇజ్జత్ కచరా అవుతుంది. అట్లా కాదు, నిఖిల్ టాప్ కంటెస్టెంట్, నిఖిల్కి ఓటింగ్ 200% పడుతుంది, ఇబ్బంది లేదు. మిగతా కంటెస్టెంట్లే గోసలో ఉన్నారు, జరంతా ఆదుకోరు. మీరు జర అరుచుకోరు, వాళ్ళ ఓటు అనే దాన్ని క్లిక్ చేసి జర ఓటు వేసే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఉంటా. మన వెబ్సైట్ విజిట్ చేసిరా? మన వెబ్సైట్ మన పికిల్స్ బిజినెస్ దానిలో నువ్వు వీళ్ళకి సపోర్ట్ చేస్తలే వాళ్ళకి సపోర్ట్ చేస్తలే ఎట్టకురా గలీజ్ ఉంటుంది. అది దందాకు సంబంధించింది, అది మన బిజినెస్కి సంబంధించింది. దానిలో బిగ్ బాస్ ముచ్చట్లు అనుకోకూరు. ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుర్రి, 48 hours లోపల నేను రెస్పాండ్ అవుతా. కాకపోతే మళ్ళీ పెట్టుర్రి. ఓకేనా? సరే మరి ఉంటా. ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది Seenu65_official, అందులోకి రారి. బిగ్ బాస్ ముచ్చట్లు మాట్లాడుకోవాలంటే బిజినెస్ ఫోన్లోకి వచ్చుడు కాదు. బిజినెస్ ఫోన్లోకి వస్తే ఏమవుతుంది? ఏముండదు, బ్లాక్ చేసి పక్క పెడతాం అంతే. రైట్.